To give you understanding why we are where we are today. మరి మీ అందరికీ కూడా నేను చెప్పబోతున్నాను ఈ పరిచయంలో మేము ఎక్కడ ఉన్నాం. As some of you might know that Teen Challenge is a residential rehabilitation program. మరి టీమ్ ఛాలెంజ్ అనేటువంటి సంస్థ ఈ పరిచర్య ఇది మరి మేము ఆశ్రమంలోకి తీసుకొని వారిని ప్రభావితం చేస్తుంటాం. And if we are to put it, it's our core business is residential rehabilitation. ఒక ఆశను కలిగించేటువంటి సంస్థగా మేము భావిస్తున్నాం. These programs we now have in 141 countries around the world. ప్రపంచంలో 141 దేశాల్లో ఈ పరిచర్య కొనసాగుతుంది. With over 1,400 residential programs. మరి 400 పైసలుగా ఈ పరిచర్యలు కొనసాగుతున్నాయి. Serving about 38,000 people in residence every day. మరి 38,000 మందికి ఈ యొక్క పరిచర్య మేము అందిస్తుంటున్నాం. But when you think about 38,000 people in residence, మరి యొక్క 38,000 మందిని మేము ఆశ్రమంలో పెట్టి ఆశావాదులుగా చేస్తుంటున్నాం. versus 274,000 that is actively having lived experience of addiction. 270 మంది 2 లక్షల మందికి మేము ఈ యొక్క పరిచర్యను అందిస్తుంటున్నాం. It means that we only serving about 0.015% of the population of addiction. మరి ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి జనాభాలో చూస్తే మరి 0.1% మాత్రమే ఈ యొక్క పరిచర్యను మేము కొనసాగిస్తున్నామని భావిస్తున్నాం. So when we look at the response to this crisis of addiction, we need to change from conventional to unconventional methods. ఈ మత్తు పదార్థాలకు బానిసలైనటువంటి వారిని మేము ఏ రీతిగా ప్రభావితం చేయగలిగినటువంటి మరి విషయాలను గమనిస్తుంటున్నాం. Part of I would say my love for this ministry, and a big part of the ministry that the Lord has led me to do is ministering amongst the gangs. మరి ఈ యొక్క పరిచర్య అనేది ఈ యొక్క గ్యాంగ్ల మధ్యలో మేము జరిగిస్తుంటున్నాం. Now South Africa has a very sophisticated gang culture. ఈ యొక్క గ్యాంగ్ కల్చర్ అనేది ఏ విధంగా ప్రభావితం అవుతుంది అనేది మేము గమనిస్తుంటున్నాం. And some of the largest populations of gangs runs into about 5 to 10,000 members. కొన్ని గుంపులు ఈ గ్యాంగ్లు ఎంత పెద్దగా ఉంటాయంటే మరి 1000 మంది 10,000 మందికి పైచిలుగా ఉంటుంటాయి. But how many of you know that God is able to do great things for us? మరి ఎంత పెద్ద గుంపులైనా సరే మరి మీ అందరికీ తెలుసు దేవుడు గొప్ప ప్రభావితం చేయగలరని మనం గమనించవచ్చు. So let me run very quickly and do justice to the time that we have. కాబట్టి ఈ విషయం గురించి మనం ఆలోచించడానికి మరి త్వరగా మనం ముందుకు సాగుదాం. And also respect your time. మీ యొక్క సమయాన్ని కూడా నేను మధ్యలో పెట్టుకుంటాను. We want to bring to you today the program that I believe the Lord has invested or deposited in my heart is the Hope Revolution. మరి దేవుడు నా యొక్క హృదయంలో నా మనసులో ఉంచిన విషయం ఏమిటంటే ఈ నిరీక్షణ మరి ప్రత్యక్షత గురించి పెట్టి ఉన్నాడు. And the birth of the program came when we did leadership training like this in Kenya. కెనియా దేశంలో ఈ రీతిగా నేను ఒకసారి ట్రైనింగ్ ఇస్తుంటున్నప్పుడు and when I went to a slum area I found tens of thousands of people using substances. మరి ఆ యొక్క కెనియా వీధుల్లోకి నేను వెళ్ళినప్పుడు మరి వేల మందికి చూశాను, గమనించాను ఈ యొక్క మత్తును వాడుతున్నట్టుగా. I asked God, how will we as a very new entity in Africa, that was 2014, how will we be able to respond effectively to the people that I see with my eye? 2014వ సంవత్సరంలో ఆ కన్యా వీధులలో తిరిగినప్పుడు అక్కడ నేను గమనించాను ఈ యొక్క 1000 మందికి ఏ రీతిగా మేము స్వార్థ ప్రకటించి లేక వాటిని ప్రభావితం చేయగలము, మత్తు బానిసత్వం నుంచి బయటకు తీసుకురావాలని ఆలోచించాను. And these words, Hope Revolution, dropped in my spirit. అప్పుడు ఈ ఆశ నిరీక్షణ అనేటువంటి మాట నాలో
ప్రవేశించిన మనసులోకి వచ్చింది. And I left that place and I went to my hotel and I start to write what I believe the Spirit, deposited within me. ఆ రోజు నేను నా హోటల్ గదిలోకి వెళ్ళిన తర్వాత మరి ఈ యొక్క నిరీక్షణ గురించి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఏం బయలుపరిచాడో నేను పేపర్లో రాసుకున్నాను. And the next thing that I heard is, if people cannot find hope, hope must find them. ఒకవేళ వారికి నిరీక్షణ అనేది కలగకపోతే, దొరకకపోతే మరి నిరీక్షణే వారికి దొరకాలి అనేటువంటి మాటలు నేను రాసుకున్నాను. It sounded almost like Matthew chapter 28. మరి మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఉన్న ప్రకారంగా వారికి నిరీక్షణ కలుగునట్లుగా నేను భావించాను. అందరికీ కూడా ఒక ఆశ ఉన్నది. It sounded like Matthew chapter 9. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఉన్న ప్రకారంగా the harvest is plentiful. మరి హార్వెస్ట్ అనే ఒక కోత విస్తారంగా ఉన్నది. Hallelujah. Hallelujah. And then I believe the Lord is saying, అయితే ప్రభువు నాతో ఏం మాట్లాడుతున్నాడో నేను నమ్ముతున్నాను. when I look at what Teen Challenge is doing around the world, మరి ఎప్పుడైతే టీన్ ఛాలెంజ్ సంస్థ ఏం చేస్తుంది ప్రపంచవ్యాప్తంగా అని చూసినప్పుడు I believe it was not, even though it was our best, it was not enough. మరి మేము చేస్తున్నటువంటి పరిచర్య ప్రభావితంగా ఉన్నప్పటికీ అది సరిపోదు అని మేము భావించాం. And it was there in Kenya that I then submit to our leadership and my directors. Maybe at that point we were in about 7 countries. మరి అప్పటికే మేము 7 దేశాల్లో పనిచేస్తున్నాము. మరి కెన్యాలో ఉండటం మాత్రమే మన అధికారం సరిపోదు, అధికారులతో మాట్లాడాను నేను. I said the way in which we will combat addiction. మరి ఈ యొక్క మత్తుల గురించి మనం ఎలా ప్రభావితం చేయగలమని ఆలోచన చేశాను. It is not only through the efforts of Teen Challenge. ఈ టీమ్ ఛాలెంజ్ ద్వారా చేస్తే సరిపోదు అని భావించాను. But the greatest weapon that we have, మా దగ్గర ఉన్నటువంటి గొప్ప శక్తివంతమైనటువంటి కవచం ఏంటంటే is the weapon of the church. మరి సంఘము అనేది మా దగ్గర ఉన్నది అని భావించాను. And I wrote these words: the church's response to combat addiction. సంఘము యొక్క బాధ్యత ఏమున్నది అని నేను భావించాను. And these words just resonated with me and with my spirit, because there is power that God has endowed the church with. మరి నాలో ఒక ప్రభావితం కలగజేసింది. నా ఆత్మతో పోరాటం జరిగింది, ఆత్మలో పోరాటం జరిగింది ఈ యొక్క సంఘముల గురించి, ఈ యొక్క బానిసత్వం గురించి బయటకు తీసుకురావడానికి. Now you should know that colleagues, that I am, I'm a product of the church. The only thing that I know most of my life is church. మరి నాకు తెలిసిన విషయం ఏంటంటే సంఘము ద్వారానే నేను బయటకు వచ్చాను కనుక ఆ సంఘమే నన్ను ప్రభావితం చేసిందని నేను తెలుసుకున్నాను. So when I speak to you, I also speak to you from my 48 years, my life of 48 years in the church. మరి నేను 48 సంవత్సరాలుగా సంఘములో ఉన్నాను, సంఘము ద్వారా ప్రభావితం చేయబడ్డాను కనుక మీరు ఆలోచించగలరు. And my life as a pastor for 35 years. మరి నేను 35 సంవత్సరాలుగా ఒక సంఘ కాపరిగా పనిచేస్తున్నాను. So when I speak to you today, I'm speaking from that context. మరి నేను మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క విషయం గురించి మీరు ఆలోచించాలి. నా అనుభవంలో నుంచి మాట్లాడుతున్నాను. Why is the church important in this fight? ఎందుకని ఈ యొక్క సంఘము ఈ విషయంలో మరి మనకు చాలా ప్రాముఖ్యము అనే విషయం గమనించండి. One of the things that we ought to understand, మరి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే that Teen Challenge is not primarily responsible for what we're doing today. మరి టీమ్ ఛాలెంజ్ అనేది మాత్రమే ఇది బాధ్యత కలిగింది కాదు, మనమందరం కూడా బాధ్యత వహించాలి. If I can bring a little context, and I know there's pastors in here, and you most probably ask me, but where's the Bible that you're talking from? అయితే మీరు అనవచ్చు, మరి బైబిల్ గ్రంథంలో ఎక్కడుంది, మరి మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారని మీరు అనవచ్చు. But I'm thinking about this move of God, about the book of Acts.
మరి అపొస్తలుల కార్యం గురించి మీరు ఆలోచన చేసినట్లయితే it's almost like, we are now in Acts chapter 1, we move to Acts chapter 2. మరి మనము అపొస్తలుల కార్యం 1లో ఉన్నాము, కానీ మనం 2వ అధ్యాయంలోకి వెళ్తున్నాము. It seems there is structure. I want to just try and help us to see the position of teen challenge. అక్కడ టీన్ ఛాలెంజ్ గురించినటువంటి ఒక స్థితిని మనం చూడగలము. So the church is here in chapter 2 and now we are in chapter 4. అయితే 2వ అధ్యాయంలో ఇక్కడ సంఘం ఉన్నది, వెంటనే మనం 4వ అధ్యాయంలోకి వెళ్తున్నాం. Now the church has grown exponentially. మరి ఇప్పుడు సంఘం అనేది విస్తరిస్తూ ఉన్నది. And then as the church grew exponentially, ఆ విధంగా సంఘము ఎదుగుతున్నప్పుడు we had the structure for the spiritual side of society. అప్పుడు సాంఘికపరంగా మనం చేయవలసినటువంటి అంశాల గురించి సంఘము ఆలోచించాలి. But the socio-economic side of the church and in community is not active in the church. సమాజం గురించి సాంఘికపరంగా సంఘము చేయవలసిన అంశాలను ఆలోచన చేయాలి. Are we following, church? Are you with me? అర్థమవుతుందండి? So now we are in chapter 5. ఇప్పుడు 5వ అధ్యాయంలోకి వెళ్తున్నాం. And there's great movement. అక్కడ చాలా ప్రభావితం అయిపోయారు. But then we got into chapter 6. 6వ అధ్యాయంలోకి వచ్చేసరికి Can you see that? Can you see that? What happens now? ఆ యొక్క 6వ అధ్యాయంలో ఏం జరుగుతుందో Now in chapter 6, 6వ అధ్యాయంలో the apostles they pause a moment. మరి అక్కడ అపోస్తలుల యొక్క కమిటీ ఏర్పడుతుంది. And you know why they paused? వాళ్ళు అపోస్తలులు ఎందుకు ఆగిపోయారు తెలుసా? They paused because of the socio-economic conditions of the people. అక్కడ సమాజంలో జరుగుతున్నటువంటి విషయాల గురించి ఆలోచిస్తూ అపోస్తలులు ఆగిపోయారు. There were the orphans, the widows. అక్కడ కొంతమంది విధవరాళ్ళు, అనాథలు కనబడుతున్నారు. There were the marginalized. అక్కడ మరి ఆర్థికంగా వెనుకబడిన వారు కనబడుతున్నారు. And on this side, ఒకవైపున we have all the things that we have in the church, our spiritual gifts. మరి ఒకవైపున సంఘములో జరుగుతున్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చూస్తున్నాం. We have all of our apostolic ministers and our leaders within the church. అపోస్తలులను, అధికారులను, యాజకులను ఒకవైపు కనబడుతున్నారు. And besides all of those things that we have spiritually in the church, మరి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను వారు చూసుకుంటున్నారు. the people came ప్రజలు వస్తుంటున్నారు. and they also gave to the church houses and property and money and resources. ఆస్తి ప్రాస్తులను వారికి ఉన్నటువంటి ధనాన్ని అపోస్తలులకు ఇస్తూ ఉంటున్నారు. But on this side, మరొక వైపున we have the community. మనకి ఇక్కడ సమాజం ఉంటున్నది. We have society. ఇక్కడ సమాజం ఉంటున్నది. The marginalized of community. ఆర్థికంగా వెనుకబడిన వారు ఇక్కడ ఉంటున్నారు. The hunger. మరి ఆకలితో ఉన్నవారు, The poor. మరి చాలా పేదవాళ్ళు, The orphans. అనాథలు. Can you see that on the side? మరొక వైపున వీళ్ళందరినీ మీరు They were right here. They were right here. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉంటున్నారు సమాజంలో. And it was from amongst the leadership of the church. మరి వీళ్ళంతా కూడా ఆ యొక్క సంఘ అధికారులలో నుంచి వస్తుంటున్నారు. That now in chapter 6, 6వ అధ్యాయంలో మనం చూస్తుంటున్నాం. the apostles said these things. అపోస్తలుల కార్యములో ఈ విషయాలు చెప్తున్నారు. Choose from amongst you 7 men. మీ మధ్యలో నుండి ఒక 7 ఎన్నుకోండి. 7 men who are full of the word and filled with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడి ప్రభు వాక్యంతో నింపబడిన వారిని మీరు ఎన్నుకోండి. It was to deal with the socio-economic issues of society. వాక్యానుసారంగా మరి సమాజంలో వారు ఆ యొక్క ప్రజలను We need men and women of God సమాజాన్ని కాపాడుట కొరకు దైవజనులు కావాలి. who are more full of the word దేవుని వాక్యంతో నింపబడిన వారు and filled with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడిన
వారు to deal with the issue of addiction. Hallelujah. మరి యొక్క బానిసత్వం గురించి చెప్పడానికి You see, we have allowed మనము వీటిని అనుమతించాము. we have allowed the medical models and all these man-made interventions to take over. మరి మనుషులు చేసుకున్నటువంటి విషయాలను మనము చూస్తూ ఉంటున్నాం. Once it is a responsibility of the church. ఇప్పుడు సంఘం యొక్క బాధ్యత ఏమిటి? When we talk about teen challenge, ఈ యొక్క టీమ్ ఛాలెంజ్ గురించి మేము చెప్తూ ఉన్నప్పుడు teen challenge should not be the lead in this fight. మరి మేము ముందు వరుసలో ఉండి మేము పనులు జరిగిస్తూ ఉంటాం. Teen challenge must be the extension of the church. Amen. మరి ఈ యొక్క టీమ్ ఛాలెంజ్ అనేది సంఘం యొక్క బాధ్యతగా మేము ముందుకు వెళ్తుంటాం. The church must give leadership. Amen. సంఘము అధికారులను అందించాలి. Hallelujah. Because the people on the side, ఈ వైపున ఉన్నటువంటి ప్రజలు I need to hear amen for that. can we get an amen? హల్లెలూయా, ఆమేన్. Can we get an amen? ఆమేన్. You see, the people on the side, ఇటువైపున ఉన్నటువంటి ప్రజలను చూసినట్లయితే the primary responsibility ఇది మన యొక్క ప్రాముఖ్యమైన is the బాధ్యత. responsibility of the church. ఇది సంఘం యొక్క బాధ్యత. ఆమేన్. Hallelujah. ఆమేన్ చెప్పండి. ఆమేన్. Together, church. Are we together? ఆమేన్. Are we together? మీకు అర్థమవుతుందా అండి? Pastors, are we together? Yes. Hallelujah. So let me be a good steward of this time. మరి మనము మంచి దాతృత్వం గలవారుగా ఉందాం. So now we're talking about all of the things that we do and we talk about the hope revolution. మరి ఇక్కడ ఆశల గురించి ఒక నిరీక్షణ గురించి మనం మాట్లాడుతున్నాం. And the text that dropped here in my spirit, and I told you I'm a church man, right? I use this language that you use, like. మరి నేను సంఘంలో ఎదిగి ఉంటున్నాను కనుక మీరు మాట్లాడేటువంటి విషయాన్ని నేను కూడా నాకు తెలుసు, నేను భావిస్తున్నాను. I sat with this word in the book of Chronicles, First Chronicles. మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో ఉన్నటువంటి విషయాల గురించి మీకు బోధిస్తుంటున్నాను. Now, for the sake of time, I would not go through the whole history. I just want to give pieces. ఆ చరిత్ర అంతా కూడా నేను చెప్పడానికి ఇక్కడ లేను. So now the account of the men from Saul, they transitioned to become the men of David. The men of Saul, who was king before David, Yes. now transitioned becoming the men of David. మరి సౌలు రాజు యొక్క చరిత్ర లేక దావీదు గురించినటువంటి విషయాల గురించి మీ అందరికీ ఆ చరిత్ర తెలుసు. And they came to Saul in their numbers, to David, excuse me. మరి దావీదు యొద్దకు ప్రజలందరూ కూడా వచ్చి ఉంటున్నప్పుడు And they said to David, we're coming to pledge our allegiance to you. మా యొక్క సమస్తమును నీకు సమర్పించడానికి వస్తుంటున్నాం. But then in verse 32, 32వ వచనంలో మనం చూసినట్లయితే there's the account of these men. 12:32లో ఈ యొక్క మనుషుల గురించినటువంటి విషయాన్ని చెప్తున్నాం. They call themselves the sons of Issachar. The sons of Issachar. ఇస్సాకారు యొక్క మరి కుమారులు మరి చెప్తుంటున్నారు. And the Bible says they were the least amongst the men who came to David. మరి వాళ్ళు దావీదు యొద్దకు వచ్చినటువంటి కొంతమంది ప్రజలుగా ఉంటున్నారు. These were only about 200 of them. కేవలం ఒక 200 మంది మాత్రమే Are వాళ్ళు we వచ్చినారు. together? Are we together? Yes, amen. But they said to David, అయితే వాళ్ళు దావీదుతో ఏమంటున్నారు? as the sons of Issachar, ఇస్సాకారు యొక్క కుమారులు అని చెప్తూ being the least of those who come to you, మరి మీ వద్దకు వచ్చే వారిని మేము ఎదుర్కొంటామంటున్నారు. we may not have the money or the resources or the men, అయితే మా దగ్గర ధనము లేకపోవచ్చు, ఆస్తులు అంతస్తు లేకపోవచ్చు, but there's a critical link from your resources to your purpose. మరి మా దగ్గర మాత్రము అవకాశాలు ఉన్నాయి. మరి మేము పోరాడడానికి The success of the assignment that is upon you, David, మరి దావీదు మీ మీద ఉన్నటువంటి బాధ్యతను నెరవేర్చడానికి మా యొక్క సామర్థ్యం ఉన్నది. is found amongst what we are saying to you. మరి అదే విషయాన్ని మీకు మేము అందిస్తూ ఉంటున్నాం. They said we have understanding of the time.
times. Hallelujah. మరి యొక్క పరిస్థితులను అర్థం చేసుకోవడానికి మాకు అవకాశం ఉన్నది. And because we have understanding of the times, సమయములను మేము గుర్తిస్తున్నాం కనుక we know what to do. ఏం చేయాలో మాకు తెలుసు. People who have money may not have understanding. డబ్బులు ఉన్న వాళ్ళు అర్థం చేసుకోకపోవచ్చు. People who do not have understanding Yes. అర్థం చేసుకోలేని వారు becomes very wasteful. Yes. మరి వాళ్ళు కూడా మంచి జ్ఞానవంతులు కావచ్చు. Now I don't know whether I'm going to offend some people here today, మరి ఒకవేళ మీలో కొంతమందిని నేను నొప్పించవచ్చు. but normally people know me as a troublemaker. మరి అందరు నన్ను ఏమనుకుంటారంటే ఇక చాలా కష్టాలు పెడతారు అనుకుంటారు. And uncle fix all the trouble in India for me. మరి అంకుల్ దేవరావు గారు నా గురించి ట్రబుల్ మేకర్ గా భావిస్తాడు. You see, within the church, సంఘంలో we have so much resources. చాలా విషయాలు మనకు కనబడుతుంటున్నాయి. The most powerful resource that the church can have Hallelujah. మరి సంఘంలో ఉన్నటువంటి సామర్థ్యము మనం చూసినట్లయితే first and foremost మొట్టమొదటిది is the God of the people దేవుని యొక్క ప్రజలు. and the people of the God. మరి దేవుని ప్రజలైన Are we together? Yes. Are we అర్థమవుతుందండి? together? దేవుని యొక్క ప్రజలు And then ప్రజలే దేవునికి సామర్థ్యం. and then he endowed the people of the God Hallelujah. మరి ఆ యొక్క బాధ్యత అనేది దేవుడు వారి పెడుతున్నాడు. with the gift of the God. మరి దేవుని యొక్క వరముల చేత నింపుతున్నాడు. Hallelujah. హల్లెలూయా. And the gifts that he endowed us with as the people of the God దేవుని యొక్క ప్రజలమైన మన మీద ఆయన వరములను పెడుతున్నాడు. been given to us. Are we together? అవి మనకు అనుగ్రహించబడుతున్నాయి. Been given to us అవి మనకు అనుగ్రహించబడ్డాయి. for a specific purpose. అవి ఒక ప్రత్యేకించబడినటువంటి వరములు. And one of the purposes ఒక వరం ఒక పర్పస్ కొరకు ఒక is to bring down the strongholds. Hallelujah. ఒక భయంకరమైనటువంటి విషయాన్ని ప్రభావితం చేయడానికి. Colleagues, I submit to you today. దేవుని యొక్క ప్రజలు వారు ఆయనకు అర్పించుకోవడానికి. Addiction is no longer a disease model. It's no longer just a medical concern. Yes. మరి ఒక వ్యాధి అనేది ఇది కేవలము మరి ఒక హాస్పిటల్కు వర్తించిందే కాదు. Are we together? Yes. అర్థమవుతుందండి? Are we together? Yes. వ్యాధి అనేది It has now escalated, ఈ వ్యాధి అనేది తీసివేయబడుతుంది. moved from being known as a disease ఒక వ్యాధి ఇది తీసివేయబడుతుంది. to becoming a demonic power and a demonic stronghold. అది ఒక దయ్యముల చేత తొలగించబడుతుంది. దయ్యముల చేత ఇవ్వబడింది కనుక అది తప్పకుండా తొలగించబడుతుంది. It is becoming a demonic power. Yes. అది దయ్యం యొక్క శక్తిగా ఉంటుంది. Yes. When it enters a person, Hallelujah. అది ఒక వ్యక్తిలోనికి ప్రవేశించినప్పుడు its mission is to kill, to steal, and to destroy. అది నాశనం చేయడానికి, అది చంపడానికి చూస్తుంది. When it comes through one person, ఒక వ్యక్తిలోనికి వచ్చినప్పుడు Yes. it will disintegrate entire families. Yes. మరి అది మొత్తం ఆ మనిషిని ప్రభావితం చేసి దాన్ని నాశనం చేస్తుంది. Are we doing okay? Yes. Amen. Hallelujah. I just want to check my ఈ వ్యసనము అనేది Yes, sir. Amen. ప్రభావితం చేస్తుంది. We have assistants also. Yes, thank you. So here's the thing, colleagues. Pardon? Here's the thing. Yes, correct. Let me say this. Okay. When it comes into a family Yes. through the gate of one person, ఒక వ్యక్తి ద్వారా ఈ వ్యసనము ప్రవేశించినప్పుడు it will take every room within the house. Yes. ఆ వ్యసనము అనేది మరి ప్రతి గదిలోకి ప్రవేశిస్తుంది. Yes. It is not coming for the one person only. అది కేవలం ఒక వ్యక్తి ద్వారా రాదండి. It comes in one person, ఒక వ్యక్తి ద్వారా ప్రవేశించి then it affects another one, మరియు అది మరొకరికి సోకుతుంది. and it goes to the other one.
మరొకరికి అంటుకుంటుంది. It goes to mother and father, తర్వాత తల్లిదండ్రులకు సోకుతుంది. and then it goes to the siblings. తర్వాత మరి అన్నదమ్ములకు సోకుతుంది. Will it destroy everything inside? Yes. ఈ విధంగా గదిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మనం నశింపజేస్తాం. It will now move outside. అప్పుడు అది మళ్ళీ బయటకు వెళ్తుంది. Can I tell you how powerful this demonic power is? ఈ యొక్క దయ్యం యొక్క శక్తి ఎంత ప్రభావితమో నేను చెప్పగలనా? And it used the scripture. అది వాక్యం కూడా వాడుతుంది. వాక్యాన్ని కూడా వాడుతుంది. Amen. It used the Bible బైబిల్ గ్రంథాన్ని కూడా వాడుతుంది. to accomplish its purpose. Yeah. దాని యొక్క ఉద్దేశం నెరవేర్చుకోవడానికి. I know you don't believe me, but can I make this thing clear? ఒకవేళ మీరు నన్ను నమ్మకపోవచ్చు కానీ నేను మీకు ఇది మరి క్లియర్ చేస్తాను. Now let me make an example. Right? ఒక ఉదాహరణ మీకు చెప్తాను. If you're a pastor in the church మీరు సంఘంలో ఒక కాపరి అయినట్లయితే and you have an elder in the church, మీరు ఆ సంఘ కాపరిగా are we following? వింటున్నారండి? Maybe not in India, maybe in other countries, but can I talk about it? Yes, చెప్పండి. Can we go? Yeah. Okay. So now you see the elder son is now starting to use substances. మరి మీరు అనేక విషయాల గురించి ఇక్కడ వాడుతూ ఉంటారు. Then the church council will hear about it. ఆ సంఘంలో ఉన్నటువంటి వంటి వారు వింటారు. And the church council will call the elder into a meeting. అప్పుడు సంఘాధికారులు ఒక మీటింగ్ పిలుస్తారు. And we will quote from this Bible. వాళ్ళు ఈ యొక్క బైబిల్ గ్రంథం నుంచి We will tell you what Paul is instructing here. ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడని వారు బోధిస్తారు. If you cannot rule your house well, మీరు మీ కుటుంబాన్ని సరిగా you ఏలలేకపోతే cannot be a ruler in the church. మీరు సంఘాధికారులుగా ఉండలేరు. But the father never sent his son to use drugs. మరి తండ్రి కుమారుని ఎప్పుడు కూడా యొక్క వ్యసనాలకు లేక మత్తు పదార్థాలకు పంపించాడు. You see, but this thing will, through the son, punish the father and will try to dislocate the father from leadership in the church. మరి పిల్లలే ఈ యొక్క వ్యసనాల ద్వారా తల్లిదండ్రులను మరి వారి యొక్క అధికారం నుంచి తొలగించడానికి But what it does, colleagues, కానీ వాళ్ళు ఏమంటారంటే when the leader will be asked to step down, ఎప్పుడైతే అధికారం నుంచి తొలగిస్తారో his entire family will be withdrawn from the life of the church. ఆ యొక్క సంఘం నుంచి ఆ కుటుంబము తొలగించబడుతుంది. When we withdraw that life from the church, మరి వారి యొక్క జీవితాలు సంఘం నుంచి we withdraw the gift that the man and his family carries. అయితే ఆ సంఘములో వారు అప్పటి వరకు ఉన్నటువంటి వరాలను కూడా తొలగిస్తారు. And therefore the text would tell us మరి ఇక్కడ ఏం మనకు బోధిస్తుందంటే it is important to understand the times. కాబట్టి పరిస్థితులను మనం అర్థం చేసుకోవాలి. It uses the things that is in the book. మరి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను వాడుతూ ఉంటున్నారు To even divert the purpose of the church. మరి సంఘ ఉద్దేశాలను నెరవేర్చడానికి. Now I want you to say something that is happening here strategically. మరి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాల గురించి మనం ఆలోచించినట్లయితే Because the devil is a strategist. He knows how to strategically dislocate or divert people. సాతానుడు కుయుక్తిగా ఏ రీతిగా సంఘమును పడగొట్టవాలో వారికి తెలుసు. Amen. And so we ought to be aware of these schemes of darkness. Yes. మరి ఈ యొక్క సాతాను కుయుక్తులను మనం తెలుసుకోవాలి. So the point that I want to bring across, ఇక్కడ నేను చెప్పవలసిన విషయం ఏంటంటే we have to have understanding. మరి మనకు ఒక అర్థం చేసుకునేటువంటి మనసు ఉండాలి. When we have understanding, ఎప్పుడైతే మనం అర్థం చేసుకోగలమో we will know what to do. Yes. అప్పుడు మనం ఏం చేయాలో మనకు Amen. తెలుస్తుంది. ఆమేన్. Hallelujah. Therefore the church అయితే సంఘము has to respond urgently to this problem. Yes. మరి ఈ
యొక్క సమస్యను ఎదుర్కోవడానికి సంఘము సిద్ధపడాలి. This is no longer for the church. ఇది సంఘ బాధ్యత. It should no longer be an emergency. మరి సంఘము ఈ విషయం పట్ల మరి ముందుకు వెళ్ళాలి. It must become a priority. Yeah. ఇది కేవలం బాధ్యత కాదండి, ఇది ఒక ప్రాధాన్యమైన అంశము. Yeah. Can I tell you why it must become a priority? ఎందుకు ప్రాముఖ్యత కలిగి ఉండాలో చెప్పాలా? Because when we look at the mission field of addiction, ఈ యొక్క బానిసత్వముల గురించి, మత్తు బానిసత్వం యొక్క మిషన్, it is Pastor Solomon what we would call low-hanging fruit. ఇది ఒక చిన్న మరి ఫలములను అందించేటువంటి బాధ్యతగా మనం భావించవచ్చు. I don't know whether you can see this. మీకు ఇక్కడ అర్థమవుతుందో లేదో చూడండి. Okay. It is low-hanging fruit. అక్కడ ఫలాలు ఎక్కువ కనిపించకపోవచ్చు. Matthew chapter 9. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో, Matthew chapter 9. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో When Jesus saw the crowd, he said the multitude. యేసు ప్రభు ఆ జన సమూహమును చూసినప్పుడు, And amongst the multitude, అది ఆ యొక్క జన సమూహం మధ్యలో there were all kinds of people. అక్కడ అనేక జన సమూహాలు ఉన్నారు. The text would tell us the following. మరి ఇక్కడ అనేక అంశాలు మనం చూడవచ్చు. When the disciples had sent them away, యేసు ప్రభు శిష్యులతో వాళ్ళని పంపవేయమన్నప్పుడు, the text would tell us Jesus was moved with compassion. అప్పుడు యేసు ప్రభు వారి మీద మరి కనికరంతో ఉన్నాడు. And he told them the following. ఈ విధంగా చేయమని వారికి చెప్పాడు. He said the harvest is plentiful, కోత విస్తారంగా ఉన్నది, but the laborers are few. అయితే పనివారు కొద్దిగా ఉన్నారు. Are we together? Yeah. అర్థమవుతుందా? He said the harvest are plentiful, మరి కోత విస్తారంగా ఉన్నది, but the laborers are few. పనివారు తక్కువగా ఉన్నారు. Hallelujah. Hallelujah. Therefore he said, praise the Lord of the harvest to send in laborers. Verse 39, verse 37, sorry. ఇక్కడ So let us run quickly. మనము కోత విస్తారంగా ఉంది కనుక పనివారిని పంపమని ప్రభువును ప్రార్థించండి. And so colleagues, this morning I would like to submit to you. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీతో మరి The పంచుకున్నటువంటి అంశం, church cannot be silent in this crisis that we are facing. ఈ పరిస్థితులను చూడగా సంఘము మరి మౌనంగా ఉండనేరదు. This harvest are plentiful. కోత విస్తారంగా కనబడుతుంది. What you see, the people in addiction, there are associated problems with these. మరి ఈ విధంగా అనేకమైనటువంటి వ్యసనాలలో ప్రజలు ఉంటున్నారు. And you may ask, but what makes it to become a low-hanging fruit? మరి ఫలములు ఫలించకుండా ఎందుకు ఈ స్థితిలో వారు ఉన్నారు? The reason why I believe this is a low-hanging fruit, వాళ్ళు ఫలాలు ఫలించకుండా మరి ఎందుకు ఉంటున్నారు? the people caught up in addiction are vulnerable people. Vulnerability. మరి ఈ యొక్క వ్యసనములలో బానిసత్వంలో ఉన్నటువంటి వారు భయంకరమైన స్థితిలో ఉన్నారు. Now we can leave the people in their vulnerability ఈ యొక్క భయంకరమైన స్థితి మనం చూసినప్పుడు to be abused, వాళ్ళు to చెడగొట్టబడ్డారు, be manipulated, వారు ఎంతో ప్రభావితం చేయబడ్డారు, or to be destroyed. వాళ్ళు నశింపబడ్డారు. Or we can use the vulnerability of the people ఆ యొక్క ప్రజలు వారు కూల్చబడ్డారు, తోలివేయబడ్డారు. to be elevated, వారికి సహాయం కావాలి, to be uplifted, వారిని పైకి లేవనెత్తాలి, and to be empowered. వారికి శక్తివంతులుగా చేయాలి. And that is the church's responsibility. అది సంఘం యొక్క బాధ్యత ఏంటున్నది. Uncle will always tell us అంకుల్ వారు ఈ విధంగా చెప్తూ ఉంటారు, that the church can play a significant role in prevention, మరి సంఘం అనేది ఈ యొక్క
వ్యసనాలకు ఆపడానికి పనిచేయవచ్చు. early intervention, మరియు సంఘ బాధ్యతలు నెరవేర్చవచ్చు. awareness education, వారికి విద్యను అభ్యసించ చేయొచ్చు. but also reintegration and aftercare. మరి వారికి ఆ యొక్క బానిసత్వం నుంచి బయటికి తీసుకొచ్చి వారికి ఒక మార్గం చూపించవచ్చు. Colleagues, to deal with this pandemic, demonic spirit and power that is upon our children, youth and adults. మరి మన యొక్క పెద్దల పైన పిల్లల పైన ఉన్నటువంటి ఈ వ్యాధి రోగమును మనం తీసివేయవచ్చు. We need the power in the church. మన యొక్క సంఘములో శక్తి కావాలి. We need the voice of the church. సంఘము యొక్క వాదన కావాలి. We need the church to once again reconcile men to God and men to men. మరి సంఘము దేవునితో సమాధానపరచాలి, మానవులతో మానవులను సమాధానపరచాలి. When we talk about the hope revolution, ఈ యొక్క ఆశ నిరీక్షణ గురించి మాట్లాడుతున్నప్పుడు we're not talking about a program. ఒక ప్రణాళిక గురించి మనం ఆలోచిస్తున్నాం. We're talking about a movement. మనం ఇక్కడ ఒక ప్రభావం గురించి ఆలోచిస్తున్నాం. A movement where hope is no longer an option. ఇది కేవలము ఒక ఆప్షనే కాదండి, ఇది చేయడం కాదు. Where hope is no longer an option. మరి నిరీక్షణ అనేది కేవలము ఒక ఆశనే కాదు. Are we following? మీకు అర్థమవుతుందా? Are you with me? Are we following? మీకు అర్థమవుతుందా అండి? I'm going to be out of in a minute. We are. Yes. Amen. Right. Where hope is no longer an option. ఈ యొక్క ఆశ అనేది కేవలం ఒక ఉద్దేశమే కాదు. But hope must become essential. ఇది ఒక ప్రాముఖ్యమైన అంశంగా మారాలి. Are we together? అర్థమవుతుందా? It means when we deal with the issue of hope, ఈ యొక్క ఆశల గురించి, నిరీక్షణ గురించి మనము ప్రభావితం కావాలి. we're not giving it to the people we like. మనము ఎవరిని ఇష్టపడతామో వాళ్ళతో మాత్రమే చేయడం కాదు. Amen. Amen. All the people who like us. మనకి ఇష్టమున్న వాళ్ళతోనే పని చేయడం కాదు. We don't give hope only to people who are kind towards us. మనతో దయగలిగిన వారితో ఉండడమే కాదు. And those whom we are kind towards. మరి మనము ఎవరి ఎడల కనికరం కలిగి ఉంటామో వారితో పనిచేయడం కాదు. But hope is essential. కానీ ఈ నిరీక్షణ అనేది చాలా ప్రాముఖ్యము. Here is this text that I would like to share with you quickly. మరి ఈ యొక్క వాక్య భాగం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. Colossians chapter 1 and verse 26. కొలస్సీ 1:26లో ఈ విధంగా ఉన్నది. And the Bible says the following. మరి ఈ విధంగా వాక్యము ప్రకటిస్తుంది. There's some mysteries that will be revealed. మరి అనేక ప్రత్యక్షతలు వాక్యము మనకు బయలుపరుస్తుంది. Amen. ఆమేన్. And he said, hallelujah, Paul said these words. He said, the Christ that is within me. మరి పౌలు గారు ఈ రీతిగా చెప్తున్నాడు. And I'm just paraphrasing. You have the text with you, right? మరి మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉన్నది, ఆ వాక్యము మీరు చూస్తున్నారు. And he said, the Christ that is within me. మరి ఇక్కడ ఉన్నటువంటి Christ that is within me క్రీస్తు నాలో ఉన్నాడు కనుక is the hope of future glory. ఆయన నిరీక్షణ అయి ఉంటున్నాడు. Him we preach. Yes. ఆయన నాలో సమృద్ధిగా ఉన్నాడు. And him we teach. ఆయనను మాత్రమే మేము ప్రకటిస్తున్నాం. Amen. Amen. Not to elevate ourselves. మరి మన యొక్క బెనిఫిట్స్ కొరకు కాదు. Not to put ourselves on a pedestal. మరి మనల్ని మనము ప్రత్యక్షపరచుకోవడానికి కాదు. He said, but to present every man excellent or perfect before God. దేవుని ఎదుట వారిని మహిమపరచబడినట్లుగా వారిని ప్రత్యక్షపరుస్తున్నాం. And Paul said, then too I work tirelessly. కాబట్టి నేను నిర్విరామంగా పనిచేస్తున్నాను. Can you hear the word of Paul? Can you hear the words that's coming forth? పౌలు
మనసులో నుంచి వస్తున్నటువంటి మాటలు చూస్తున్నారా? Hope is no longer an option. Yes. నిరీక్షణ అనేది కేవలము ఒక ఆప్షన్ కాదు. Hope has become essential. హోప్ అనేది, నిరీక్షణ అనేది ఒక ప్రాముఖ్యమైన విషయం. Hope is something that was given to us. అది మనకి ఇవ్వబడి ఉంటున్నది. We ought to give the hope to somebody else. ఈ యొక్క నిరీక్షణను మనం ఇతరులకు అందించవలసిన వారమైనాం. And he said we ought to give hope to everybody. ఈ యొక్క నిరీక్షణ మనం అనేకులకు అందించవలసిన వారమైనాం. Whether it is the good, అది మంచికైనా కావచ్చు, whether it is the bad, అది చెడుకైనా కావచ్చు, or whether it is the ugly. అది మరి భయంకరమైనది కావచ్చు. Hope should no longer be an option. ఆ యొక్క నిరీక్షణ అనేది కేవలం ఆప్షన్ కాదు. It should no longer be a preferential or a preference to some. అది కేవలం కొందరికి మాత్రమే కాదు, But it must be open up to everybody. ఇది అందరికీ కూడా నిరీక్షణ అయి ఉంటున్నది. So was the Hope Revolution program based on Colossians 1. ఈ యొక్క ఆశ ప్రత్యక్షత అనేది అందరికీ కూడా వర్తిస్తుంది. We are coming to the church to say, మనం సంఘానికి ఎందుకు వస్తున్నామంటే, let us invade our communities మన యొక్క సమాజాలను ప్రభావితం చేయడానికి, using what God endowed us with. దేవుడు మన మీద పెట్టినటువంటి బాధ్యతను మనము ప్రకటించడానికి వస్తున్నాం. And mobilize the people that we have. మన యొక్క సమాజంలో ఉన్నటువంటి ప్రజలను ప్రభావితం చేయాలి. Because the church సంఘము is a place where we can give spiritual care, సంఘములో ఆధ్యాత్మిక విషయాలను బోధించవచ్చు. and that becomes a powerful anchor within the whole treatment sector. మరి అది ఒక కుటుంబంలో ఆధ్యాత్మిక విషయాలకు తోడ్పడుతుంది. The church can offer a place with what we would call sanctuary. ఆ యొక్క సంఘము అనేది ఒక పరిశుద్ధమైన సంచరిగా ఉంటుంది. A church could offer people mentorship. మరి ఆరాధనకు స్థలముగా ఉంటుంది. And the church becomes a place where people can offer the hope that is within Christ. సంఘములో దేవుని యందు నిరీక్షణ వారికి దొరుకుతుంది. And when we offer people the hope, ఎప్పుడైతే ప్రజలకు మనము నిరీక్షణ ఇస్తామో, and they find the hope, వాళ్ళు ఒక ఆశను కలిగి ఉంటారు. not necessarily within the confines of the four walls, కేవలము నాలుగు గోడల మధ్యలో కాదు, maybe on a street corner or in a park, ఒక పార్కులో, ఒక వీధి చివరన కాదు, maybe somewhere at the railway station or a place where they hang out. రైల్వే స్టేషన్ లో ఏదో ఒక మూలన కాదు. When they find the hope, నిరీక్షణ కనుగొన్నప్పుడు they find strength to rise. వారు శక్తి కలిగి లేవడానికి కనుగొంటారు. They find reason to live. మరి వారు జీవించడానికి ఒక విషయాన్ని కనుగొంటారు. And meaning to life. ఒక కారణమును, ఒక అర్థమును వారు It is తెలుసుకుంటారు. almost like the story in John chapter 5. మరి యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఉన్న విషయాన్ని మనం గమనించవచ్చు. How many of you remember the story of John chapter 5? యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఉన్న విషయం ఎంతమందికి జ్ఞాపకం వస్తుంది? You remember Jesus for teaching యేసు ప్రభు అక్కడ బోధించడానికి వచ్చి in the synagogue. ఆ యొక్క సినగాగులో, Then he left the synagogue. ఆ యొక్క సమాజ మందిరాన్ని వాళ్ళు వదిలిపెట్టినప్పుడు And the Bible said he went through the city gate. వారు ఆ యొక్క మరి ఆ పట్టణపు వీధులను He went through the marketplace. ఆయన మార్కెట్ లోకి వెళ్ళాడు. He passed through the sheep gate. మరి ఆ యొక్క దుకాణాల గుండా వెళ్తున్నాడు. And then he found himself at the pool of Bethesda. ఆ యొక్క బెతెస్దా కోనేరులో ఆయన కనబడ్డాడు. And at the pool of Bethesda, ఆ బెతెస్దా కోనేరులో the book would tell us there were 5 porches. There were 5 ఐదు locations. 5 కోణాలుగా మనకు కనబడుతుంది. కోనేరులు కనబడుతున్నాయి. Are we following?
Yes. Are you following me? అర్థమవుతుందా? In the 5 porches, అక్కడ ఉన్నటువంటి ఈ 5 కోనేరులలో if we read the text, అక్కడ చదివినట్లయితే and the Bible says there were 4 conditions. అక్కడ 4 రకాలుగా ఉన్న ప్రజలు మనకు కనబడుతున్నారు. It makes me think like a hospital. అక్కడ ఒక హాస్పిటల్ మాదిరిగా కనబడుతుంది. They have a ward maybe for heart patients. అక్కడ మరి గుండె జబ్బులు గల వారు ఉన్నారు. They had a ward for general conditions. మరి ఇంకా ఇతర వ్యాధులతో ఉన్న వారు ఉన్నారు. Then there was a ward for something else. Maybe for kidney problems. ఒక కిడ్నీ ప్రాబ్లమ్స్ తో ఉన్న వారు ఉన్నారు. And then there was a ward for maybe back problems and bone problems and bone structure problems. మరి అనేక వ్యాధులతో బాధపడుతున్న వారు అక్కడ కనబడుతున్నారు. But I only mentioned 4 conditions. అయితే 4 పరిస్థితుల గురించి అక్కడ చూస్తున్నాం. But 5 porches. కానీ 5 కనబడుతున్నారు. It means there were 4 wards that was filled with people with a condition. అయితే 4 మరి స్థితులు కలిగిన వారుగా వ్యాధులు కలిగిన వారుగా అక్కడ ఉన్నారు కనుక. But there was 1 ward that was not filled with people. అయితే ఒక స్థలం మాత్రము ఆ యొక్క ప్రజలతో నిండి ఉండబడలేదు. Are we following? అర్థమవుతుందండి. ఒక స్థలము మరి ఎక్కువ మంది లేరు అక్కడ. But then I'm not a prophet, neither a son of a prophet, but hear my heart this morning. కానీ నేను ఒక ప్రవక్తను కాదు, ప్రవక్తలాగా నేను మాట్లాడుతున్నాను. కానీ Because we try to make sense of John chapter 5. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాన్ని But గమనించినట్లయితే then there was this man maybe at the edge of the pool. ఈ యొక్క కోనేరు దగ్గర ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. Been there for 38 years. అక్కడ 38 సంవత్సరాలుగా పడి ఉన్నాడు. This man could not pick him up ఆయన ఏమి చేయలేని స్థితిలో ఉన్నాడు. because there were requirements for him to be healed. అయితే ఆయనకు స్వస్థత కావాలి. Healing would have been given to him if he could have picked him up and throw him into the pool. అయితే ఆయన వ్యాధి పోవడానికి ఒక నలుగురు ఎత్తి అందులో కోనేరులో పడవేయాలి. But it needed to happen at an appointed time. అయితే అక్కడ సహాయం చేయడానికి ఎవరు లేరు. When the angel came మరి దూత వచ్చినప్పుడు and stirred the water, ఆ వాటర్ని నీళ్ళని కదిలించినప్పుడు and then somebody will jump in. మరి వ్యాధిగ్రస్తులు అందులో దూకుతున్నారు. And whatever condition ఏ స్థితిలో ఉన్నప్పటికీ a person will be healed from. మరి ఆ యొక్క వ్యాధి నుండి వారికి స్వస్థత. So this man is there. అయితే ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు. He could not pick him up ఆయన మరి నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. until one man ఒక వ్యక్తి వచ్చి who was preaching from behind the pulpit, ఈ యొక్క పుల్పిట్ దగ్గర ఉండి ప్రసంగిస్తున్నటువంటి వ్యక్తి who left the pulpit, ఆ యొక్క పుల్పిట్ వదిలిపెట్టి who left the synagogue, ఆ యొక్క సమాజ మందిరమును వదిలిపెట్టి who stepped out of the door, మరి అక్కడ దేవుని వదిలిపెట్టి and then he found himself. అక్కడ ఆ యొక్క వ్యక్తిని కనుగొన్నాడు. He found himself outside of the church. మరి సంఘము బయటికి వచ్చేసాడు. And when he found him outside of the church, ఆ సంఘము బయటికి వచ్చిన తర్వాత he went to where this man was. ఈ యొక్క పడి ఉన్న వ్యక్తిని గమనించాడు. And when that hope that was in this man behind the pulpit, మరి ఈ యొక్క వ్యక్తి ఈ యొక్క పుల్పిట్ వద్ద నుంచి వచ్చినటువంటి వ్యక్తిని చూసినప్పుడు నిరీక్షణ కలిగింది. located the man at the pool. మరి ఆ యొక్క కోనేరు దగ్గర ఉన్నటువంటి వ్యక్తిని చూశాడు. He said, stand up, take up your bed and walk. ఆ వ్యక్తిని చూసి నువ్వు లే, నీ యొక్క పడకను తీసుకొని నడువు అన్నాడు. When hope locates a person, మరి నిరీక్షణ ఈ యొక్క వ్యక్తిని చూసినప్పుడు hallelujah. హల్లెలూయా. When hope locates a person, మరి when hope locates a person, ఒక నిరీక్షణ ఈ వ్యక్తిని కనుగొన్నప్పుడు it will change the conventional method of doing miracles to unconventional. ఆ పరిస్థితులను మార్చడానికి, ఆ
ఆ యొక్క నిరీక్షణ పనిచేస్తుంది. The condition and the conventional way for the people to receive healing ఆ యొక్క వ్యాధిగ్రస్తులుగా వారిని వ్యాధులను తీసివేయడానికి ఆ నిరీక్షణ ఉపయోగపడుతుంది. was an angel to come మరి దూత వచ్చి to stir the water, నీళ్ళని కదిలించినప్పుడు jump into the pool, ఆ యొక్క కొడలోకి దుంకాలి, and walk out being healed. అప్పుడు ఆయన స్వస్థత పొందుతాడు. But when hope located this man కానీ ఎప్పుడైతే నిరీక్షణ ఆ వ్యక్తిని outside of the water, నీళ్ళ బయట, outside of the pool, నీళ్ళ బయట, కొనేరు బయట no evidence of an angel that came, మరి దూత అక్కడికి రాలేదు, no evidence of water being stirred, నీళ్ళని కదిలించలేదు, no need for him to jump into the pool. నీళ్ళలో దుంకాల్సిన అవసరత ఏర్పడలేదు. But nobody can deny the fact the man walked away from the pool, healed and restored. అక్కడ ఆ వ్యక్తి స్వస్థత పొంది తన పడకనెత్తుకొని నడిచాడు. When hope locates a man, నిరీక్షణ ఒక వ్యక్తిని కనుగొన్నప్పుడు it has the audacity. It has the audacity. It has the yes, the power ఓకే, ఆ యొక్క నిరీక్షణకు ఒక శక్తి ఉన్నది. to change the status quo. మరి పరిస్థితులను మార్చడానికి People will come in ప్రజలు వస్తున్నారు, and you will meet people ప్రజలను కలుస్తున్నారు, and they will tell you, వాళ్ళతో వాళ్ళు నీతో ఏం చెప్తారు? I will kill you. నిన్ను చంపుతానంటారు. But when people said, I will kill you, నిన్ను చంపుతానన్న వ్యక్తి we must always remember, మనం ఏం గుర్తుంచుకోవాలంటే after that statement, ఆ యొక్క మాట విన్న తర్వాత or let me use maybe a better way of saying it. Following that statement, ఈ యొక్క మాట విన్నప్పుడు you can kill me. నువ్వు నన్ను చంపగలవు, That's the truth. అది సత్యము. But అయితే remember, జ్ఞాపకం పెట్టుకో, there's a God. దేవుడు ఉన్నాడు. There's a point whenever there's a but. ఎప్పుడైతే మరి అయితే అనే మాట It వస్తుందో means it contrasts the first statement. అయితే మొదటి మాటను అది జ్ఞాపకం చేస్తుంది. And so even though అయినప్పటికీ there was supposed to be an angel, అక్కడ దూత రావాలి, there was supposed to be a stirring, ఆ నీళ్ళని కదిలించాలి, somebody was supposed to jump into the pool, నీళ్ళలో దుంకాలి, then there was a but. అప్పుడు ఆ స్వస్థత దొరుకుతుంది. But అయితే hope arrived, నిరీక్షణ అనేది వచ్చింది. and hope located the man. ఆ యొక్క నిరీక్షణ We can't explain it, మనకు we don't know how to say it. మనము వివరించలేదు. The fact of the matter is, అయితే నిరీక్షణ he was later found in the temple, ఆ యొక్క దేవాలయంలోకి నడిపించబడ్డాడు. and then somebody said, was you not the man that was in the pool? అయితే ఆ యొక్క కోనేరు దగ్గర కూర్చున్న వ్యక్తి నువ్వు కాదా? How did you get here? ఎలా వచ్చావు? I don't even know myself, but I'm standing. That man, he came. అయితే నాకు తెలియదండి, అక్కడ ఉన్నటువంటి వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. Hallelujah. హల్లెలూయా. Can I connect quickly, Joe? Can I connect quickly the 5 portions? ఇక్కడ నేను ఇంకా విషయాన్ని Very quickly. Pastor Solomon, I'm tempted. పాస్టర్ సొలొమన్ గారు నాకు ఇక్కడ ఒక శోధన వస్తుంది. And I know you're going to fix this trouble that I'm making now with the theologians that is sitting in this room. మరి ఈ యొక్క సమస్యను మీరు తీర్చగలరు. I am tempted to say, నేను ఈ మాట చెప్పడానికి శోధింపబడుతున్నాను, this man ప్రేరేపించబడుతున్నాను. ఈ వ్యక్తి is symbolic to every person using drugs today. ఈ వ్యక్తి మరి అనేక వ్యసనాలకు, బానిసత్వానికి, మత్తు పదార్థాలకు లోనైన వ్యక్తులను ప్రభావితం చేయడానికి The fifth porch ఆయన మొట్టమొదటి వ్యక్తి. is a porch for the people that is lying there. ఆయన మొట్టమొదటి వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు.
Because when people are trapped in addiction, Right. మరి ఎవరైతే ఈ వ్యసనాలకు లోనయ్యారో, even when we tell them, why don't you get better, they can't get better. Right. వాళ్ళతో మీరు సరికావచ్చు కదా అని చెప్పినప్పుడు వాళ్ళకి అర్థం కాదు. You are on the edge of the pool, ఎందుకంటే మీరు ఆ కొనేరు but అంచున you ఉన్నారు. cannot pick yourselves up and throw you in the pool. ఆ కోనేరులో మీరు దుంకలేరు. When people fall in addiction, ఆ యొక్క మత్తు వ్యసనాలకు గురైనప్పుడు they cannot find a way to pick them up. వాటి నుండి బయటికి రాలేరు. The port number 5. మరి 5వ స్థితి మనం చూసినట్లయితే, And as we believe, I don't know here in India, but back in Africa, we believe the number 5 is a number of grace. Amen. Grace. Number 5. నంబర్ 5వ అంశంగా మనం చూసినట్లయితే క్రీస్తును మనం చూడగలం. It means those that is now prophetically linked to port number 5. మరి ప్రవచనాత్మకంగా క్రీస్తును కనుగొంటున్నారు. It's simply saying to us, ఇక్కడ ఏం చెప్తున్నారంటే, my grace is sufficient for you. మరి నా క్రీస్తు మీకు సరిపోతాడు. And he would tell us as the church. అది సంఘము మనకు బోధిస్తుంది. He would tell us as the church, సంఘము మనకు బోధిస్తుంది. you carry my hope. నా యొక్క నిరీక్షణ నువ్వు మోస్తూ ఉన్నావు. Take it to the byways and the highways. మరి వీధులలోనికి, సంతలోనికి ఈ నిరీక్షణ మీరు తీసుకెళ్ళి, Let the hope locate them. Hallelujah. మరి నిరీక్షణ అది కనుగొననివ్వండి. Whenever the hope locates them, ఎప్పుడైతే ఈ నిరీక్షణ వారిని కనుగొంటుందో, you establish an altar of reconciliation. అక్కడ సమాధాన పరిచర్యను మీరు స్థాపిస్తున్నారు. You build an altar for men to step out of their conditions of hopelessness. అక్కడ వారి పరిస్థితులను మార్చడానికి ఒక ఆస్కారం దొరుకుతుంది. You help somebody to rise from the ashes. మరి ఆ యొక్క ఆ బూడిదలో నుండి మనుషులను మీరు బయటికి తీసుకురావాలి. Because the hope that we have ఎందుకంటే మన నిరీక్షణ అటువంటిది. can lift those who is beyond lifting. మరి లేవలేని వారిని ఆ యొక్క లేవలేని స్థితిలో నుండి నిరీక్షణ లేపుతుంది. Hope when it locates somebody, మరి నిరీక్షణ అనేది ఒకరిని కనుగొంటుంది. it will save those who are beyond saving. మరి రక్షణ లేని వారికి రక్షణ కలుగజేస్తుంది. హల్లెలూయా. Hope when it locates somebody, నిరీక్షణ ఒకరిని కనుగొంటుంది. it will restore those who are beyond restoration. మరి రక్షణ లేని వారికి రక్షణ కలుగజేస్తుంది. When hope locates somebody, నిరీక్షణ ఒకరికి పరిస్థితిని మార్చగలిగితే, it will even surprise your enemies. మీ యొక్క శత్రువులను కూడా అబ్బురపరుస్తుంది. Hope when it locates us, మరి నిరీక్షణ మనల్ని కనుగొన్నప్పుడు whatever tries to pull and push you down, ఏదైతే మనల్ని కృంగతీసి కృషింపజేస్తుందో will lift you in the presence of a pressure. ఆ యొక్క పరిస్థితిలో నుండి మనల్ని లేవనెత్తుతుంది. Are we together? అర్థమవుతుందా? Are we doing okay here? Yes. Are we all Hallelujah. Amen. Praise the Lord. Praise the Lord. మన Amen. పరిస్థితులను మారుస్తుంది. Can we give God praise? శక్తివంతంగా ఉంటుంది. Can we give God praise? Amen. దేవునికి వందనాలు చెప్తున్నాను. హల్లెలూయా. Praise the Lord. అందరూ చప్పట్లు కొట్టండి. Now you see, whenever I talk about this, I don't carry a watch because when I go, I don't know where to stop. So Pastor Solomon will give me an idea when it is time to stop. Amen. ఎప్పుడైతే నేను ఈ విషయాలు చెప్తుంటానో సమయాన్ని చూడడానికి నేను వాచ్ కూడా పెట్టుకోను. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవుని స్తోత్రములు. So I already said it's a progressive movement. ఇది ఒక ముందుకు నడిపించవలసినటువంటి ప్రణాళికగా ఉంటుంది.
And I just quickly want to run over the strategy. I told you that the devil is a strategist, but God has placed in the church. అయితే దయ్యానికి సాతానుకు ఒక స్ట్రాటజీ ఉన్నది, నాశనం చేయడానికి. కానీ దేవుడు ఉన్నాడు దాన్ని పడగొట్టడానికి. I think Pastor said we have time until 12:30. 1:30 is your how much time do I have until 1 hour? 40 minutes. 40 minutes. I want to say what I want to say now before we have lunch. Amen. మరి మొదలు వెళ్దామండి. So one of the things that is very powerful, I will show you later on, in the Hope Revolution movement, it is the power of houses of hope. ఈ యొక్క నిరీక్షణ అనేది ఎంత శక్తివంతమైనదో నేను మీకు చెప్పబోతున్నాను. Right now, early intervention and awareness education. ఇప్పుడు మరి ఈ విషయంలో విద్యావంతులుగా చేయడానికి ఒక ప్రణాళిక ఉన్నది. Then we have partnerships and structures for those who require secondary care, like home by team challenge, rehabilitation programs. తర్వాత ఈ పరిచర్యలు చేసే విధానంలో ఒక పార్ట్నర్షిప్ కూడా మేము మరి టీమ్ ఛాలెంజ్ బాంబేలో చేస్తున్నట్లుగా సహాయపడతాం. Colleagues, you see the two important parts in the recovery process. మరి దీన్ని ఏ విధంగా మేము రాబట్టుకోగలము, దీన్ని చేయగలము అనేది మీరు ఆలోచన చేయాలి. If a person needs rehabilitation, ఒక వ్యక్తికి మరి మార్పు అవసరమైతే there are two parts of recovery that is critical important. ఈ యొక్క వ్యక్తిని మార్చడానికి ఆ పరిస్థితులను ఏ విధంగా మనం మార్చగలమంటే, If we want to see great success, ఒక సక్సెస్ మనం చూడాలి అంటే it is what happened before rehabilitation ఆ వ్యక్తి జీవితంలో and ముందు after ఏం rehabilitation. జరిగింది, తర్వాత ఏం జరుగుతుంది. It is what happened before rehabilitation మరి ఈ వ్యక్తి మార్పు జరగక ముందు ఎలా ఉన్నాడో, and what happens after rehabilitation. మరి మార్పు జరిగిన తర్వాత ఏ విధంగా ఉన్నాడు. So if we deconstruct addiction quickly, ఈ యొక్క పరిస్థితుల గురించి మనం ఆలోచన చేస్తే, if we deconstruct addiction quickly, ఈ యొక్క వ్యసనాలను గురించి మనము ప్రభావితం చేసినప్పుడు, and we put it within a medical metaphor, if we put it in a medical context, దీన్ని మరి మనము ఒక మెడికల్ స్థితిలో చూసినప్పుడు, right? You have your prevention. Right. మనకు ఏ రీతిగా దీన్ని మనము ఆపగలము ఈ వ్యాధిని అనేది చూడవచ్చు. That is what we say. That is where holistic wellness starts. You want people not to start. Right. మనము ఈ వ్యసనాన్ని ఎలా ఆపగలము, దీని నుంచి ఎట్లా బయటపడగలము. Then you have early interventions for people who start. అయితే ఎవరైతే మొట్టమొదట దీన్ని ప్రారంభిస్తారో, And as the problem escalates, you have what we would call ICU or treatment or rehabilitation. ఈ పరిస్థితి మారుతూ ఉన్నప్పుడు, అది చాలా దుస్థితిగా మారుతున్నప్పుడు ఐసీఏ కండిషన్కు వెళ్తుంది. Now when you look at rehabilitation, we're looking at in a hospital context, it will sound like ICU, intensive care unit or intensive care. అయితే ఈ యొక్క వ్యసనమును మరి ఐసీయూ లెవెల్కు దాన్ని తీసుకువెళ్ళినప్పుడు అది ఎంత పరిస్థితి అనేది మనం ఆలోచించవచ్చు. How many of you will agree with me? మీలో నాతో ఎంతమంది ఏకీభవిస్తారు? When a person goes into ICU, ఒక వ్యక్తి మరి ఐసీయూలోకి వెళ్ళినప్పుడు they will make sure that they do a proper prognosis of the person's condition. ఆ వ్యక్తిని క్షుణ్ణంగా పరీక్షించి ఆయనకు మరి ఆ యొక్క మందులు అందిస్తారు. In order to give the person the proper or relevant service. మరి సరి అయిన విధానంలో ఆయనకు సర్వీస్ చేయడానికి ఆలోచన చేస్తారు. Now the church, ఇప్పుడు సంఘము, if we say the church is the hospital, సంఘం అనేది ఒక హాస్పిటల్ అయితే it becomes the hospital's responsibility, the administrative team or the doctors in an emergency, ఆ యొక్క సంఘములో ఉన్నటువంటి
అధికారులు కానీ కాపరి కానీ ఆ యొక్క మరి సర్వీస్ అందించడానికి it becomes their responsibility to make sure there's a proper analysis of the person's condition. మరియు ఆ యొక్క సంఘం యొక్క బాధ్యత ఏమిటంటే సరి అయిన మందులు అందించడానికి వ్యాధిని తొలగించడానికి వారి యొక్క బాధ్యత. Then in the emergency room, ఆ యొక్క ఎమర్జెన్సీ గదిలో it will now be determined this person needs to go to ICU. ఈ యొక్క వ్యక్తి ఐసీయూ ద్వారా వెళ్ళాలి. It is very seldom that you take somebody directly to ICU if you are not going through the administrative process of the hospital. మరి హాస్పిటల్లో చేరికైన తర్వాత ఈ వ్యక్తి ఐసీయూలోకి వెళ్ళాలా వద్దా అని వారు చెప్తారు. There are some cases like that, but it is minimal. కానీ ఎవరిని కూడా మరి రావటం ఐసీయూలోకి పంపించారు. Now you understand how important the church is before ICU. కాబట్టి ఐసీయూలోనికి వెళ్ళక ముందు ఏమి అవసరం అనేది ఇక్కడ మీకు అర్థమవుతుంది. Now when a person completes ICU in hospital, right? మరి హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న వ్యక్తి మరి అక్కడ ఉన్న తర్వాత We don't send the person directly home. వాళ్ళను వెంటనే ఇంటికి పంపించారు. We first send him back to the hospital ward. ఆ ఐసీయూలో నుండి జనరల్ వార్డులోకి పంపిస్తారు. And then from the hospital ward, ఆ యొక్క హాస్పిటల్ జనరల్ వార్డ్ నుంచి he or she will get an exit plan, a treatment plan for after. అప్పుడు వారు ఇంటికి వెళ్ళడానికి మరి పర్మిషన్ ఇస్తారు. Now when we apply this strategy, ఈ యొక్క మరి ఆ స్ట్రాటజీని మనము మన జీవితంలో అప్లై it చేస్తాం. simply means when people leave ICU, ఇది మనకు అన్వయించుకున్నప్పుడు మన పరిస్థితిలో కూడా మన వ్యక్తులను ఈ రీతిగా చూడాలి. they will come back to the church. వాళ్ళు సంఘంలోనికి వస్తారు. And then the church will help with reintegration. ఆ యొక్క సంఘంలో వారు ఏ స్థితిలో ఉన్నారని గమనిస్తూ And the church will continue with aftercare. వారు ఆ సంఘంలో వారి పరిస్థితులను అనుగుణంగా వారు నిర్వహించబడతారు. Until such time, ఒక సమయం స్థితి వరకు a person will meet a stage of self-care. మరి ఒక వ్యక్తికి ఏ రీతిగా సర్వీస్ అందించబడాలి అనేది వారు గ్రహిస్తారు. It means simply that when a person leaves with the crutches the hospital, ఒక వ్యక్తి మరి కట్టెలను నడుచుకొని నడుస్తున్నటువంటి స్థితిలో నుండి at some point during recovery, ఆయన స్వస్థత పొందుతున్నటువంటి క్రమములో you will let one crutch go ఒక కర్రను వదిలేస్తాడు. and you let the other crutch go తర్వాత రెండవ కర్ర వదిలేస్తాడు. until you walk by yourself. అప్పుడు తను స్వయంగా నడవగలుగుతాడు. Colleagues, the church, అది సంఘము చేస్తున్నటువంటి before బాధ్యత. rehabilitation మరి ఆ రిహాబిలిటేషన్ ముందు and after rehabilitation, ఆయన పరిస్థితి మారిన తర్వాత we will be able to help more people than what we've ever helped before. ఈ రీతిగా పరిస్థితులను మార్చగలిగినటువంటి స్థితిలో అనేకులను మనము మార్చగలుగుతాం. Because not everybody that is in the hospital హాస్పిటల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా needs ICU. ఐసీయూలో గుండా వెళ్ళాలి. Are we together? అవునండి. Not everybody that enters hospital హాస్పిటల్కి వెళ్ళిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా needs ICU. మరి అందరికీ ఐసీయూలోకి పంపించారు. And the church సంఘములో కూడా will receive many people in the hospital. మరి సంఘములో కూడా హాస్పిటల్లోకి వచ్చినట్టు ప్రజలు వస్తారు, నడిపించబడతారు. That will be treated in the hospital. వాళ్ళు ఆ సంఘములో లేక హాస్పిటల్లో వారు మందులు ఇవ్వబడతారు. Are we together, colleagues? అర్థమవుతుందా అండి? Are we following? Yes or no? Can we see the light? Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఆమేన్. If somebody cannot find hope, hope must find them. ఒకవేళ ఎవరు నిరీక్షణ లేని వారైతే నిరీక్షణ మిమ్మల్ని కనుగొంటుంది.
If somebody cannot find hope, hope must find them. ఆశ లేకపోతే ఆశ నీలో కలుగుతుంది. This is not a program, this is a movement. ఇది ఒక ప్రోగ్రామ్ కాదండి, ఇది ఒక ప్రభావితమైనటువంటి పని అయి ఉన్నది. Amen. 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 Are we ready for this movement? ఈ యొక్క మూమెంట్ కొరకు మీరు రెడీగా ఉన్నారా? Can I stop and sign you up and say, let's join this movement? నేను మిమ్మల్ని కూడా ఈ మూమెంట్ లో జాయిన్ కమ్మని అడుగుతున్నాను. Hallelujah. హల్లెలూయా. This is low-hanging fruit that we ought to pick. అయితే ఇక్కడ ఫలాలు లేనటువంటి పనిగా మనం చూస్తున్నాం. I don't know how many of you are farmers here, మీలో ఎంతమంది ఇక్కడ వ్యవసాయదారులు ఉన్నారు? but I came from a farming community. నేను ఒక వ్యవసాయ కుటుంబంలో నుంచి వచ్చాను. So as a young farmer in my younger days, నేను యవనస్తుడిగా ఒక మరి వ్యవసాయదారునిగా ఉన్నప్పుడు it was important to pick the vegetables to harvest the right time. నేను మరి ఫలాలను కోస్తున్నటువంటి సమయంలో A waste or a loss can happen within 24 hours. మరి ఆ కోసినటువంటి ఫలాల్లో ఏది శ్రేష్టమైనదో ఏది శ్రేష్టము కానిదో అక్కడే 24 అవర్స్ లో మనకు తెలుస్తుంది. When we stand here and we say, okay, let's do it tomorrow, మరి రేపు చేద్దాం అనుకున్నప్పుడు between this morning and tomorrow a storm will come మరి రేపటికి ఈనాటికి మధ్యలో ఒక తుఫాను వస్తుంది. and destroy the entire harvest. ఆ యొక్క తుఫాను ఆ పంటనంతా నష్టం That చేస్తుంది. was ready today. అందుకని ఈనాడే మనం సిద్ధంగా Now ఉందాం. I'm submitting to you, colleagues. నేను మీకు అది అప్పగిస్తున్నాను. The harvest is ready today. హార్వెస్ట్ అనేది కోత అనేది ఇప్పుడు రెడీగా ఉంది. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. Now I want to get here quickly. మరి త్వరగా మనం ముందుకు వెళ్దాం. Are we together? కోత విస్తారంగా ఉంది. మీరు రెడీగా ఉన్నారా? Amen. ఆమేన్. I want to deal with a lie that's been told, or I don't know about here, but in Africa, you have people that tell you this lie every day. ఒక అబద్ధముల గురించి మా దేశంలో చాలా వినబడుతుందండి. మరి నేను చెప్తాను. Maybe I'm going to make I'm going to cause more trouble now today. మరి దీని వల్ల ఏదైనా సమస్య కలగదు. And I see Pastor Solomon is making notes to correct the trouble that I'm making. Amen. సొలొమన్ గారు నన్ను కరెక్షన్ చేయవచ్చు. And so the lie ఈ అబద్ధం ఏమిటంటే that I always would hear people tell me, నేను నాతో అనేకులు ఈ విషయాన్ని చెప్తున్నాను. whenever I speak with pastors and I speak with leaders, మరి నాయకులతో కాపర్లతో నేను in the grace మాట్లాడుతున్నాను. of God, I always try to correct this lie first. ఈ యొక్క అబద్ధాన్ని నేను సరిచేయడానికి ప్రయత్నం చేస్తాను. And the lie that people would believe is, I'm not called. ఈ I'm యొక్క not called for this book. అయితే కాపర్లు నాయకులు ఏం చెప్తారంటే నేను ఈ పని కొరకు పిలువబడలేదు అంటారు. I don't have the grace for this work. మరి ఈ పని నిమిత్తము నాకు కృప లేదు అంటారు. People will tell me, Pastor Nomdu, you have the grace for this work. కానీ ప్రజలు ఏం చెప్తారంటే దేవుడు నీకు కృపనిస్తాడు. I tell people all the time, I do not have the grace for this work. కానీ నేనంటాను నాకు కృప లేదు అంటాను. Amen. ఆమేన్. Are you following me, colleagues? అర్థమవుతుందండి. I don't have the grace for this work. కానీ ఈ యొక్క ప్రపంచం కొరకు నాలో ఎలాంటి కృప లేదు. Amen. I'm going to get to that now. I am not a specialist in this matter. నేను దీని కొరకు ప్రత్యేకించబడిన వాడిని కాదు. Of course, I am not a specialist in this matter. మరి ఈ యొక్క విషయంలో నాకేం ప్రత్యేకత లేదు. Because we don't need to be specialists in this matter. ఎందుకంటే ఈ యొక్క విషయంలో ప్రత్యేకత మనకు అవసరం లేదు. I'm going to try to work my way from back upwards to the front, right? అయితే ఈ విషయంలో మనము నేర్చుకోవడానికి పని చేయడానికి కింద నుంచి పై స్థాయికి వెళ్ళాలి. The only specialist that we need in this work మరి ఈ యొక్క పనిలో నిమగ్నం కావడానికి మనకి ఏం ప్రత్యేకత కావాలంటే is specialist in prayer,
మనము ప్రార్థించాలి, evangelism, సువార్తించాలి, and చెప్పాలి, discipleship. శిష్యులుగా సిద్ధపరచాలి. This is what is required. Hallelujah. అదే ఈ పని ఉన్నది. Evangelism and discipleship. ప్రార్థన చేయాలి, సువార్త ప్రకటించాలి, Now, శిష్యులను సిద్ధపరచాలి. Now those specialists are supposed to be in the church. ఇవన్నీ కూడా సంఘములో జరగాలి. Are we together? అర్థమవుతుందండి? The only specialists that we need for this job మరి ప్రత్యేకత కావాల్సింది is ఏంటంటే people who know how to pray. ప్రార్థన చేసే వాళ్ళు కావాలి. And after we've prayed, ప్రార్థించిన తర్వాత that we will go out and apply the prayer. మరి ప్రార్థనకు అనుగుణంగా మనము అన్వయించాలి. Amen. And then when we apply the prayer, ఈ యొక్క ప్రార్థన మనము అన్వయించుకున్నప్పుడు amen, we will now go and gather the harvest. అప్పుడు మనము కోతను కోస్తాం. And after we gather the harvest, పంటను సేకరించిన తర్వాత we will make sure we work the harvest. మనము ఆ యొక్క పంటను అభివృద్ధి పరుస్తాం. We make sure we empower the harvest. మరి యొక్క పంటను మనం అభివృద్ధి పరుస్తాం. And for us in the church, సంఘంలో ఉన్న మనము we simply call this discipleship. దీన్ని మనము శిష్యత్వం అంటున్నాం. Are we together? అర్థమవుతుందండి? To the church today, right? సంఘం ఏం చేయాలనేది అర్థమవుతుంది. Amen. ఆమేన్. I'm going to make some trouble again. నేను ఇక్కడ ఒక సమస్య సృష్టిస్తున్నాను. Amen. I'm going to cause another trouble now. On this one. Yes. You see, sometimes in the church, especially where I come from, మరి నేను వస్తున్నటువంటి సంఘంలో చూస్తున్నాను. I think we have become accustomed to certain customs. సంఘంలో కొన్ని బాధ్యతలు చేయటంలో మనము నిమగ్నమై ఉన్నాం. Maybe certain things that we heard. కొన్ని విషయాల్లో మరి మన సొంత ఆలోచనలు చేస్తాం. Now, one of those things that we've heard, మరి ఒక విషయము నేను ఇక్కడ చెప్పాలంటే it is what I call reverse authority. నేను ఇది తిరిగి ప్రభావితం చేసేటువంటి Or reverse roles. Reverse roles. Yes. వ్యతిరేకతను గురించినటువంటి. Right? Like for instance, when Jesus said, I want you to go to the man that is standing at the door. యేసు ప్రభు ఆ యొక్క ద్వారం వద్ద వ్యక్తి దగ్గరికి వెళ్ళమన్నప్పుడు He said, Jacobus, go there and tell this man something. He said, Jacobus, go there and tell this man something. జేకబ్ గారు మీరు వెళ్ళి ఆ వ్యక్తికి ఒక మాట చెప్పండి. Then I walked up until here. నేను ఇక్కడి వరకు నడిచి వెళ్తాను. And I call this place my sacred place. అప్పుడు నేను అంటాను ఇది నాది ప్రత్యేకించబడిన స్థలం, పరిశుద్ధ స్థలం. My secret place, my closet. మరి ఇది నా పరిశుద్ధ స్థలము. నేను ఇక్కడికే రాగలను. Almost a place that we would call the holy of holies for me. మరి ఇది అతి పరిశుద్ధ స్థలం అనుకుంటాం. Then I come into this place. మరి ఈ స్థలంలోకి నేను వచ్చాను. After God gave me an instruction, అప్పుడు ఆయన నాకు మరి ప్రత్యక్షత కలిగించినప్పుడు then I come here for 7 days. ఇక్కడ నేను 7 దినాలు గడుపుతాను. And I said, God, I sent you to this man to do this in 1, 2, 3. అప్పుడు దేవునితో నేను చెప్తాను, అయ్యా నువ్వు ఆ యొక్క వ్యక్తి దగ్గరికి నన్ను వెళ్ళమన్నావు, కానీ ఆ వ్యక్తిలో ఈ 3 అంశాలు చేయమన్నా. When I get there, I want to see 1, 2, 3, 4, 5. నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తిలో 1, 2, 3 అంశాలు ఆ వ్యక్తిలో జరిగిపోవాలంట. He gave us an instruction. ఆయన మనకు ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. When we have our own created sacred and secret places, we reverse the instruction. అయితే దేవుడు చెప్పిన మాట వినకుండా తిరిగి ఆయనకు మనమే కొన్ని మాటలు చెప్తాం. And then we come out and we say, I said God must do this. అయితే దేవుడే ఆ కార్యము చేయాలి అంటాం. I gave him that instruction. మరి దేవునికే మనం ఇన్స్ట్రక్షన్ ఇస్తాం. Only to find out the thing that he said you must go and do has now escalated and the problem became అయితే bigger. దేవుడే ఆయన లోపల ఈ మార్పులు తేవాలనేటువంటి విషయాన్ని దేవునికి అప్పగిస్తాం. Then we make the 7 days 14 days. అయితే అప్పుడు మనం ఏం చేస్తామంటే 7 దినాల్లో జరగాల్సింది 14 రోజులు చేస్తాం. In the hope that he will listen.
కానీ అది నిరీక్షణలో బాధ్యత లేదు. Only to find out that he's not listening to the instruction that we giving him. అయితే దేవుడు చెప్పిన మాట మనం వినడం లేదు. He moves and he does something when we respond to his instruction. కానీ ఆయన చెప్పిన మాటకు మనము లోబడినప్పుడు అక్కడ ఒక కార్యము జరుగుతుంది. Hallelujah. Hallelujah. It is most probably the reason why he said obedience is better than pure. Obedience is better than sacrifice. అయితే మాట వినుట పనులు అర్పించడం కంటే శ్రేష్టమని అందుకే ప్రభువు అన్నాడు. Colleagues, we have to deal with this lie. అయితే ఈ యొక్క అబద్ధముల గురించి మనము ఈ We విధంగా ఫీల్ have చేయవచ్చు. to deal with a lie that tells me it's only certain people that can work with the people that is from our churches and our community. ఈ అబద్ధముల గురించి ఆ అబద్ధము మనల్ని ప్రభావం చేయకుండా మనము సంఘములో దాంతో మనము పోరాటం చేయాలి. We as pastors, కాపర్లముగా we have a great responsibility. మన మీద గొప్ప బాధ్యత ఉన్నది. You remember what he said in Jeremiah chapter 3 and 15. He said, I will give you shepherds after my own heart. మరి యెర్మయా గ్రంథంలో 34వ అధ్యాయంలో అక్కడ సంఘ కాపర్లను నేను మీకు ఇస్తానన్నాడు. If you and I sitting in this room in this church today, మరి నా కాపర్లను నేను మీకు నియమిస్తానన్నాడు. కాబట్టి ఈ రూమ్ లో ఉన్న and we still believe I'm not called for this, we are missing the kingdom of God. ఒకవేళ మీరు నేను దీనికోసం నియమించబడలేదు, పిలువబడలేదు అంటే మీరు తప్పు చేస్తున్నారు. Some of us could say, I'm cut out just to be a leadership specialist. I'm giving leadership conferences. Before we are a seminary preacher. అయితే నేను బోధించుటకు లేకుంటే నేను వాక్యం ప్రకటించడానికి మాత్రమే పిలువబడ్డానని అనుకున్నప్పుడు Before I'm a conference speaker, నేను ఈ యొక్క కాన్ఫరెన్స్ స్పీకర్ కాకమునుపు I'm a soul winner first. నేను ఆత్మలను రక్షించువాడను. Before I'm a world-renowned speaker on issues of economy and of finance in the church and of prosperity, I'm a soul winner first. Hallelujah. మరి సంఘ కాపరిగా సంఘ బాధ్యతలు నిర్వహించే విషయంలో నేను ప్రకటించే విషయంలో ఆ బాధ్యతలు నిర్వహించక ముందు నేను ఆత్మల సంపాదకుడిని ముందు అది అర్థం చేసుకోవాలి. I think this is going to be a big trouble now. I will not be recognized by how many leaders I have raised, how many millionaires I have raised. I will be recognized by how many people I have led to Christ. అయితే మనము ఎంత గొప్ప వారమని ఎంత గొప్ప నాయకులమని మనము గుర్తించబడడం కాదు, కానీ ఎన్ని ఆత్మలను సంపాదించామని ఆ రీతిగా మనము గుర్తించబడాలి. This is no longer an emergency, it's a priority. Soul winning. ఇది ప్రాధాన్యత అయినది, ఇది ప్రాముఖ్యత అయినది. Amen. Are we dealing with this life? ఈ యొక్క అబద్ధముతో మనము మరి డీల్ చేస్తున్నావా? The Lord has called me as an intercessor. దేవుడు నన్ను పిలిచాడు, ఈ పని నిమిత్తము పిలిచాడు. Before I'm an intercessor, I'm a soul winner. నేను ప్రార్థన పని కాకమునుపు నేను ఒక ఆత్మల పరిరక్షకుడిని. The Lord has not called me for these people. No, He said, when we have the hope, it is for everybody. మరి దీనిలో ఆ నిరీక్షణ ప్రభు పెట్టినప్పుడు ఈ యొక్క నిరీక్షణ అనేది ప్రజలందరి నిమిత్తమై ఉన్నది. Now I'm really going to cause a big trouble now. Time is up. ఇక్కడ ఒక సమస్య ప్రారంభం అవుతుంది. Amen. Amen. Hallelujah. Hallelujah. Are we following? Are we following? మీకు అర్థమవుతుంది కదండి? Yes. You see, we can't move forward if we are still sitting with this lie. అయితే ఈ అబద్ధంతో మనం ఎక్కడే ఉండిపోతే మనం ముందుకు వెళ్ళలేం. If we leave here with the same lie, the people will be marginalized by us. అయితే ఈ పని నిమిత్తము నేను పిలువబడలేదు అనుకుంటే బయట ప్రజలు They will నశించిపోతారు. not be marginalized by the drugs and by the prostitution. They will be marginalized by the church people.
మత్తు పదార్థముల చేత, వ్యసనాల చేత, వ్యభిచారం చేత ప్రజలు నశించిపోరు, కానీ ఈ యొక్క పిలుపు లేకపోతే నశించిపోతారు. Amen. ఆమేన్. People are marginalized when you deny them. అయితే వారిని నువ్వు పట్టించుకోకపోతే వారు నశించిపోతారు. A basic right. కాబట్టి ఇది మన యొక్క హక్కు అయి ఉన్నది, మనల్ని రక్షించుట. One of the most profound basic rights of everybody ప్రతి ఒక్కరి యొక్క హక్కు ఏమిటంటే is that none should perish, ఎవరు కూడా నశించిపోవద్దు, but all must have eternal life. Amen. అందరూ కూడా నిత్య జీవమునకు వారసులు అవ్వాలి. The most profound basic. మరి అందరూ కూడా రక్షణ వాక్యమును అనుభవించాలి. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. We may not have food. మనకు భోజనం లేకపోవచ్చు, We may not have clothing. మనకు బట్టలు లేకపోవచ్చు, We may not have money. డబ్బులు లేకపోవచ్చు, But when we have the Lord, కానీ మనకు ప్రభువు ఉంటే we have everything. Amen. Hallelujah. సమస్తములు ఉన్నాయి. When we have life, మనకు జీవం ఉన్నది. he said, is life not more important than food? అయితే భోజనము కంటే మీ జీవితము ప్రాముఖ్యము కాదా? One of the most powerful, profound, basic rights of every individual in the earth. ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి కూడా రక్షణ అనేది ఎంతో ప్రాముఖ్యత, హక్కుగా మనం భావించవచ్చు. Is that none should perish. ఎవరు కూడా నశించబోదు. We're standing before you, church, సంఘం ఎదుట మనం నిలబడుతున్నాం. is to submit to you. మనము సంఘ బాధ్యతలు Let's deal with the preferences and the prejudice in the church. సంఘములో ఉన్నటువంటి హక్కుల బాధ్యతల గురించి మనం భావించాలి. So that we know అయితే మనందరికీ that తెలుసు, even the sons and the daughters that is using today, మరి కుమారులు కుమార్తెలు ఎవరైతే ఈ వ్యసనాలకు బానిసలయ్యారో, amen, has a right to the same things that we have access to. మరి ఆ యొక్క బానిసత్వం నుంచి, ఆ వ్యసనం నుండి రక్షణ పొందాలని మనము ప్రార్థిస్తాం. I know there's only pastors in here. I want to deal with another line today. అయితే ఇక్కడ అందరూ కాపర్లే ఉన్నారు కదా. I will call this one a deception. ఇంకొక మాట కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. But for this one, I need two people. ఒక ఇద్దరు నాకు అవసరం అండి. I know I'm going to be in trouble. ఒక ఇద్దరు ముందుకు రండి. Uncle, will you help me to bring two people? ఒక ఇద్దరు వ్యక్తులు ముందుకు రండి. I put now that trouble on uncle. Generational uncle. ఒక ఇద్దరు Hallelujah. Praise the Lord. Bishop. Uncle, want to come? No. Yeah. Oh, after this we're going to be. Can you stand for me? ముందుకు రండి. Straight into this. Can I move this? इनका पीछे करा है Can I change? Can I bring that man? మీరు రండి. మీరు రండి. మీరు రండి. tall and short, yeah. Yes. Sorry. Why you just దయచేసి మీరు ఇక్కడ ఉండండి. Can you see what we see here? ఇక్కడ వ్యత్యాసం చూస్తున్నారా? One tall and one short. I want you to see what is happening before us, right? ఏం జరుగుతుందో మీరు గమనించండి. So, Pastor, stand for me. Face the people. Yeah, correct. एक का पीछे और दूसरा yeah. ఆయన వెనుకాల ఉన్నారు. Right. Can you see what is happening? Can you see here? ఇక్కడ ఏం జరుగుతుందో మీరు గమనిస్తున్నారా? ఎంతమందిని చూస్తున్నారు మీరు? You see only one person. Yes. Can you see only one person? ఒక్కరినే చూస్తున్నారు కదా? You're not, you're going to be okay with me, right? I can say whatever I like. Pastor Solomon will fix all that trouble. Right? Now, listen to me, follow me very carefully. Alright? దయచేసి గమనించండి. If we were to say, this is the rocks, this
is the problem. ఈయన ఒక సమస్యగా మనం భావిస్తే ఆయన వ్యసనపరుడు అనుకోండి. Right? This is the problem. We call him drug. ఈయన సమస్య మనకు ఈయన వ్యసనపరుడు మత్తు మందు. When we walk down the street వీధులలో మనం తిరిగినప్పుడు and we see somebody using ఆ యొక్క భక్తులు అక్కడ వాడుతున్నప్పుడు the image that we see, అక్కడ చూస్తున్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని మనం the image చూసినప్పుడు that we see, it is this image. ఇది కేవలము ఒక ఇమేజ్ గా మనం చూస్తున్నాం. We only see the problems. సమస్యను మాత్రమే చూడగలుగుతున్నాం. We see the symptoms. ఒక సమస్యను చూస్తున్నాం. I don't know about you here, but back home, కానీ మా దేశంలోనైతే when you drive these nice cars ఒక మంచి కారులో మీరు వెళ్తున్నప్పుడు and you go to the mall, ఒక మాల్కు వెళ్తే then we park our cars అక్కడ కారు ఆపినప్పుడు and we see all the boys that is sitting around there in the parking lot. ఆ యొక్క పార్కింగ్ లాట్ లో చాలా మంది యవనస్తులు కూర్చొని ఉంటారు. If this is the car ఇక్కడ కారు ఉంటే and those boys sitting over there, ఆ యొక్క వ్యసనపరులు అక్కడ ఉన్నట్లయితే I see their picture. ఇక్కడ ఉన్న సమస్యను నేను చూస్తాను. Then what I do, నేనేం చేస్తానంటే I walk around the car అప్పుడు కారు చుట్టూ తిరిగి and I plead the blood of Jesus. ఆ యొక్క కారును నేను యేసు రక్తముతో I ask God to protect my car. దేవా ఈ కారును కాపాడని ప్రార్థన చేస్తాను. I use the blood for the car. ఆ రక్తముతో ఆ కారును నేను బంధించి వేస్తాను. Then when we come back from our shopping, అప్పుడు ఆ యొక్క షాపింగ్ అయిన తర్వాత వచ్చినప్పుడు after we walk around the car ఆ కారు చుట్టూ తిరిగిన తర్వాత and lay hands upon the car, మళ్ళీ కారు పైన చేతులు ఉంచి, because we were intimidated by what we see. అయితే అక్కడ చూసినటువంటి సంఘటనను బట్టి మనం ప్రభావితం అవుతాం. That picture intimidated me and it puts fear in my heart. అయితే ఈ యొక్క సంఘటన ఈ సాదృశ్యము నా మనసులో తిరుగుతుంది. Out of fear, I now want to protect that which is mine. అయితే నా మనసులో ఉన్న విషయాన్ని బట్టి నేను ప్రభావితమై ఆ యొక్క కారును నేను ప్రొటెక్ట్ చేస్తున్నాను. When I come back from my shopping, షాపింగ్ అయిన తర్వాత వచ్చి my windows are broken, నా కారు అద్దాలు పగిలిపోయి ఉంటాయి. my wheels are gone. నా కారు యొక్క వీల్స్ ఎత్తుకుపోయారు. It went through the blood. అదంతా కూడా నాశనమైపోయింది. It went through the blood. అంటే అదంతా రక్తము కూడా వెళ్ళిపోయింది. You know why it goes through the blood? ఎందుకు ఆ రక్తం గుండా వెళ్తుందో తెలుసా? Because the blood has never been given to be used out of fear. భయముతో ఈ రక్తము వాడుటకు మనకి ఇవ్వబడలేదు. Amen. Amen. Because He's not given us a spirit of fear. భయముతో రక్తముతో మనం ఏది కూడా బంధించలేము. భయము లేకుండా సమస్తమును But love and a బంధించాలి. sound mind. Amen. అదేవిధంగా Hallelujah. శక్తితో మనం నింపబడాలి. Amen. భయము కలిగి ఉండకూడదు. And so the lie that we uncovered today, అయితే ఈ యొక్క అబద్ధము అనేది మనల్ని ఎలా Stop being- ప్రభావితం చేస్తుంది? stop being a Saul and a David's brothers who was afraid of Goliath's posture. కాబట్టి ఆ యొక్క దావీదు భయము సింహమును చూసి భయపడలేదు. Are you hearing me? Right? ఆ దేవుడి సహోదరులు ఏ రీతిగానైతే సింహాన్ని చూసి భయపడ్డారో, గొలియాతును చూసి భయపడ్డారో, ఆ విధంగా దావీదు భయపడలేదు. They feared Goliath గొలియాతును చూసి భయపడ్డారు దావీదు సహోదరులు. and they froze him in the bunker. వారు చాలా మరి భయపడిపోయారు. But when David came onto the scene, మరి దావీదు ఆ యొక్క సింహాన్ని చూసినప్పుడు he did not fear Goliath, ఆయన గొలియాతును చూసి భయపడలేదు. even though he was afraid. ఒకవేళ ఆయన భయపడినప్పటికీ He did not fear Goliath గొలియాతును చూసి మాత్రం భయపడలేదు. because David had a love for God, దావీదులో దేవుని ప్రేమ ఉంది, a love
for God's people. దేవుని ప్రజల నిమిత్తము ప్రేమ ఉంది. And he had a sound mind. ఆయన మనసు మరి తేటగా ఉంది. You remember the story? మీ యొక్క సంఘటన The men of Saul, the men of Saul కానీ సౌలు ప్రజలు మాత్రము referred to somebody from the men of Saul. మరి సౌలు ప్రజలు ఆ యొక్క సౌలు గురించి ఆలోచిస్తున్నారు. But David, when he came, కానీ దావీదు మనుషులు మాత్రము he said, who is this Philistine ఈ ఫిలిష్తీయుడు ఎవరు? who comes against the order of God? Amen. Hallelujah. దైవ ప్రజలకు వ్యతిరేకంగా వస్తున్నవాడు ఎవడు? The men of Saul had reference for Saul. అయితే సౌలు ప్రజలు సౌలు గురించి ప్రత్యక్షంగా చెప్తున్నారు. But David's reference was God. కానీ దావీదు మాత్రము దేవుడిని చూపిస్తున్నాడు. Colleagues, this problem, పిల్లరా గమనించండి, ఈ what we సమస్య call drug addiction, ఈ సమస్య ఏదైతే డ్రగ్ అడిక్ట్ వ్యసనము మత్తు పదార్థములను తీసుకోవడం puts fear in our hearts మనలో ఒక భయం కలుగజేస్తుంది. because it's intimidating. ఎందుకంటే అది మన మనస్సులో ఉంది కనుక. Now I want you to see what we ought to do. ఇప్పుడు మీరు ఏం చూడాలో నేను చూపిస్తున్నాను. We must shift our focus మన యొక్క దృష్టి అంతా కూడా from the problem, ఈ సమస్య నుంచి and we have to find the person. ఇక్కడ వెళ్ళాలి. Behind every problem there's a person. ఈ యొక్క సమస్యకు వెనుకాల మరొకరు ఉన్నారు. When we find the person, ఆ వ్యక్తిని మనం కనుగొన్నప్పుడు can I tell you what happened? ఏం జరుగుతుందో తెలుసా? We make a declaration, అప్పుడు మనం ఒక నిర్ధారణకు వస్తాం. right? నిర్ధారణకు వస్తాం. We declare the decree of God. అప్పుడు దేవుని యొక్క శక్తిని మనం బయలుపరుస్తాం. Is there any mother in here that has children? Any mother? Any mother? Well, stand up for me, please. Stand up. Where you are? పిల్లల్ని We tell a mother. We tell a mother ఒక తల్లితో చెప్తాము. that mothers. Go on, sir. Yes. Mothers తల్లులారా never gave birth ఎప్పుడు కూడా మీ కోపాన్ని చూపించొద్దు. to drug addicts. ఈ యొక్క సమస్యలో ఉన్న But వారికి mothers gave birth to sons and daughters. కానీ తల్లిదండ్రులు వారి యొక్క పిల్లల పైన కోపం చూపిస్తారు. Because there's no future in drug addicts. ఎందుకంటే ఈ వ్యసనములో ఉన్న వారికి భవిష్యత్తు లేదు. But there's a future in a son. Amen. మరి కుమారులలో ఒక భవిష్యత్తు ఉంది. He said, children are like olive trees around the table. మరి ఆ యొక్క పిల్లలు భోజన పళ్ళకు చుట్టూ కూర్చొని ఉంటారు. They are the heritage of the Lord. వారు మనకు స్వాస్థ్యముగా ఇవ్వబడినటువంటి వారు. Deal with the deception. ఆ యొక్క మరి విషయముల గురించి మనము చూస్తుంటున్నాం. We don't fight for drug addicts. ఆ యొక్క వ్యసనములో ఉన్న వారిని మనం ఏమనకూడదు. We fight for the reward of the womb. మనము పునాదుల గురించి పోరాడాలి. And the reward of the womb of a mother మరి ఒక తల్లి యొక్క మరి రివార్డు ఏంటంటే is a son and a daughter. కుమారుడు కుమార్తె విశ్వాసమై ఉన్నారు. Colleagues, పిల్లరా let us find మనము our sons and daughters. మన యొక్క కుమారుల గురించి కుమార్తెల గురించి పోరాడదాం. Be intentional when you leave today. ఎక్కడ మీరు ఉన్నారనేది గమనించండి. You can say, go to the street. వీధుల్లోకి వెళ్ళండి. Be intentional. మీరు ఒక ఉద్దేశం కలిగి ఉండండి. Look at the boy that is lying ఆ యొక్క పడి ఉన్న వ్యక్తిని చూడండి. and refuse to see a drug addict. ఆయనలో ఒక వ్యసనకారుని చూడొద్దు. And even if you stand there, మీరు అక్కడ నిల్చున్నప్పుడు you don't even know the name of this boy. ఆ యొక్క బాయ్ పేరు కూడా మీకు తెలియదు. You don't even have to say this loudly. మీరు గట్టిగా ఏం చెప్పనవసరం లేదు. You just go there and you say, son, get up.
అక్కడికి వెళ్ళి కుమారుడా లే అనండి. You just say, daughter, get up. కుమార్తె లే అనండి. When we start to declare the decree of God, ఈ రీతిగా దేవుని యొక్క ప్రత్యక్షతను మనం బయలుపరచాలి. God's covenant will manifest. దేవుని యొక్క శక్తి అక్కడ ప్రభావితం. Proverbs chapter 18 verse 21 says, Yes. మరి సామెతలు 18:21 ఈ విధంగా ఉన్నది. death and life is in the power of the tongue. Amen. Life. జీవ మరణములు యెహోవా వశమై ఉన్నాయి. I charge you today, colleagues, Hallelujah. మరి ప్రియులారా ఈ దినము నేను మిమ్మల్ని కూడా హెచ్చరిస్తున్నాను. refuse that your mind tell you this is a drug addict. కానీ మీ వీళ్ళు వ్యసన పనులన్నీ మీ మైండ్లో నుంచి తీసివేయండి. Even if it comes to mind, ఒకవేళ మీ మనసుకు వచ్చినా కూడా don't let it exit your lips. దాన్ని మీ పెదవుల్లోకి రానివ్వకండి. Be intentional that your lips will release life. మీ పెదవులు గుండా జీవమును రానివ్వండి. And the life that your lips and your tongue will release. మరి మీ యొక్క పెదవులు నాలుక జీవమును పలికినప్పుడు Son, కుమారుడా rise up. లే, Daughter, కుమార్తె rise up. లే, Earth, భూమి bring forth మరి మీరు లేవండి. the sons కుమారులను and the daughters. కుమార్తెలను మీరు లేపండి. Thank you, God bless you. ఇలా ఈ రీతిగా జీవ మరణములు అనేటివి నాలుక వశమై ఉన్నాయి. మనము జీవమునే పలుకుదాము. అనేకులను ఆ వ్యసనంలో నుండి